సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోతయ్యుండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. చిరంజీవ కోతి కిరీటం వెతికెళ్ళిపోతుందండి. అదే అయ్యో వాళ్ళకి ఇచ్చేసిందండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబోయ్, తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు, పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. పింగళం వారు చేయి దాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకు? మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసు విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు. మీసాలకే కాదు, ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే 1,000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టల లంక పొగాక్కి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే, 100 ఇవ్వండి. ఆగరా. పింగళం గారి పరువు 1,00,000 నుంచి 100కి పడిపోయిందండి. పింగళం వారు 100 తీసుకుంటే 1,00,000 తీసుకున్నట్టు. కందామే అమ్మ 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 ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు, పాలు, పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి? ఎక్కడికండి? అని చంపేస్తాను. అన్న నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాను. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడదు. అబ్బా, నా ఆవేశాన్నంత ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తానన్నా. కంట్రోల్ కంట్రోల్ తలుపులు నెమ్మది నెమ్మదిగా రా. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాలు కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు అన్న, పక్కెళ్ళు. ఒరే, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని, తల్లో మల్లెపూలు పెట్టుకొని, సుకుమారంగా నా కాళ్ళు. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం ఇచ్చితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నువ్వు నొక్కేది అది చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పని చూడు. అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని. వద్దండి, వృధాసే, మా కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట.
మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో ఒక గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులో వస్తున్నా అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా, అదే. ఏంటి బాసు స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. చదివే. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పీక పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావుగాడికి కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా. బాగా ట్రై చేయించేందుకు? ఏంటి దీంతో